ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 145వ దావీదు కీర్తన 15వ వచనము. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ అధ్యాయంలో రాజు అయిన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను అనే మాటతో దైవజనుడైన దావీదు భక్తుడు ఈ కీర్తన ప్రారంభించాడు. ఈ 145వ కీర్తనలో ఎన్నో వాగ్దానములను మనం చూస్తాము. మనందరికీ గొప్ప ధైర్యాన్నిచ్చే వాగ్దానాలు ఈ కీర్తనలో మనకు కనబడతాయి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు అని దావీదు భక్తుడు అంటాడు. ఆయన వైపు చూచేవారు ఆహారమును పొందుకుంటారు. ఆయన సృష్టికర్త కాబట్టి అందరినీ పోషించే బాధ్యత ఆయన తీసుకున్నారు. ఆయన మన పోషకుడు, ఆయన మన సంరక్షకుడు. మనకు కావలసినవన్నీ కూడా ఆయన దయచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను ఆయన వైపు చూస్తున్నామా అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఎవరైతే దేవుని వైపు చూస్తారో, విశ్వాసంతో చూస్తారో, నమ్మికతో ఆయన వైపు తిరుగుతారో, వారి జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. ఎందుకోసము అంటే, వెలుగైన దేవుని వైపు మనము తిరిగినప్పుడు ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. జీవాధిపతి అయిన దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయన జీవమును మనం పొందుకుంటాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కన్నులు ఎవరిని చూస్తున్నాయి? నీ కన్నులు వేటిని చూస్తున్నాయి? నీవు చూడకూడదు అనే వాటిని చూస్తున్నావా? చాలాసార్లు మన జీవితాలలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, ఏదైనా రోగం వచ్చినప్పుడు కానీ, దేవుణ్ణి పక్కన పెట్టేసి ఎటువైపో చూడాలి అని అనుకుంటాం. అక్కడ ఏదో వాళ్ళు చేస్తూ ఉన్నారంట, ఇక్కడ ఏదో వాళ్ళు చేస్తున్నారంట, అది కూడా మనము చేయించుకుంటే బాగుంటుంది, లేక వాటిని తీసుకొని కట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచనలో దేవుని పక్కన పెట్టేసి దేవుని వైపు చూడటం మానేసి అలాంటి వాటి వైపు చాలామంది చూస్తూ ఉంటారు. నీ విశ్వాస నేత్రాలు తెరచి నిన్ను స్వస్థపరిచే దేవుని వైపు చూడు. నీకు సమాధానం ఇచ్చే దేవుని వైపు చూడు. నిన్ను ఆశీర్వదించే దేవుని వైపు చూడు. కానీ నీవు కృంగిపోవద్దు, నీవు దిగులు పడొద్దు. నీవు ఆయన వైపు చూడు. ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది. మనకు స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా ఆయన వైపు చూడాలి. ఎవరైతే ఆయన వైపు చూస్తారో ఆయన వారిని విడిచిపెట్టడు. ప్రార్థన చేయటం, విశ్వాసం ఉంచటం మన వంతైతే అద్భుతాలు జరిగించటం మన దేవుని వంతు. మనము చదివిన వచనమును ఒక్కసారి గమనిస్తే, ఇక్కడ ఎవరైతే ఆయన వైపు స్పష్టంగా చూస్తున్నారో దేవుడు వారికి ఆహారం ఇస్తున్నారు. ఇక్కడ దేవుడు ఏ ఆహారం గురించి మాట్లాడుతున్నారు అంటే, భౌతికమైన ఆహారం గురించి మాట్లాడటం లేదు, కానీ దేవుడు మన ఆత్మకు కావలసిన ఆహారం ఇస్తున్నారు. మన ఆంతర్య పురుషుడు అభివృద్ధికి కావలసిన ఆహారముని దేవుడి యొద్ద నుండి పొందుకుంటున్నాం. ఏలియాని దేవుడు కాకోలియముల చేత పోషించాడు. అసలు కాకికి పెట్టే స్వభావం లేదు, కానీ తీసుకునే స్వభావం ఉంది. అలాంటి కాకికి దేవుడు కాకి స్వభావముని మార్చి ఆ మాంసమును, రొట్టెను ఏలియాకి ఇచ్చేటట్టుగా దేవుడు సహాయం చేశారు. ఈ ఉదయకాల సమయంలో మనందరితో
దేవుడు మాట్లాడుతూ అంటున్నారు, తగిన కాలమందు మనందరికీ ఆహారం దయచేస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.